హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇలా నెయ్యిని ప్రతిరోజు పాలపైన మీగడ వస్తుంది కదా, అలా తీసి ఇలా స్టోర్ చేసుకున్నాను. చూడండి, ఇలా స్టోర్ చేసుకున్న మీగడని కడాయిలో వేయాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మనం ఈ మీగడని ఉడకనివ్వాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ నెయ్యిని మనం 2-3 విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇలా గ్యాస్ పైన పెట్టాను కదా, మనం స్టోర్ చేసుకున్న నెయ్యిని ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని కూల్ వాటర్ యాడ్ చేసి ఇలా కవ్వంతో తిప్పితే మనకి మీగడ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. మీగడ అంటే వెన్న, మీగడ నుంచి వెన్న రిలీజ్ అవుతుంది. ఆ నెయ్యితో, ఆ వెన్నతో కూడా మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇంకొక ప్రాసెస్ వచ్చేసి మనం కూల్ వాటర్లో వేయాలి మీగడని. ఆ మీగడని మనం మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేయాలి. అప్పుడు మనకి వెన్న అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన వెన్నతో కూడా డైరెక్ట్ గ్యాస్ పైన పెట్టి మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం నెయ్యి అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. స్మెల్ మాత్రం చాలా బాగుంది. నేను ఇలా 15 డేస్కి ఒకసారి ప్రిపేర్ చేస్తాను మీగడంతా స్టోర్ చేసి. ఇదిగోండి, ఇప్పుడు బాయిల్ అవుతుంటే ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇదే నెయ్యి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ ప్రాసెస్లో ఇలాచీ వేసుకోవచ్చు, బట్ నేను గీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేస్తా కదా, అప్పుడు ఇలాచీ సీడ్స్ అందులో వేస్తాను. మేము చిన్న ఉన్నప్పుడైతే మా మమ్మీ వేడి అన్నం, చింతకాయ చట్నీ, గీ వేసి బాగా కలిపి మా ముగ్గురికి తినిపించేది, మా బ్రదర్కి, మా సిస్టర్కి, నాకు. చింతకాయ చట్నీ నెయ్యి, మామిడికాయ చట్నీ నెయ్యి, అండ్ వెల్లుల్లి కారం నెయ్యి, ఈ కాంబినేషన్స్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మనకి నెయ్యి సపరేట్ అవ్వడం ఎండ్ అయిపోతుంది. చూడండి, ఇదిగోండి, ఇలా మనం వేసిన మీగడ మొత్తం డార్క్ అయ్యేంత వరకు బాయిల్ చేస్తూనే ఉండాలి. ఆ తర్వాత నెయ్యి మొత్తం రిలీజ్ అవుతుంది బయటికి. ఫైనల్లీ మనకి ఇలా ప్రిపేర్ అయిపోయింది నెయ్యి. నేను మా పిల్లలకి చింతకాయ చట్నీ నెయ్యి వేసి తినిపిస్తా. చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి నెయ్యి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ నెయ్యి ప్రిపేర్ అయిపోయింది కదా, మనం ఇది చల్లగైన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లోకి వేసి స్టోర్ చేసుకోవచ్చు. చాలా డేస్ ఉంటుంది. స్మెల్ కూడా అసలు చేంజ్ అవ్వదు. ఇప్పుడు మనం ఈ నెయ్యిని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. చూడండి, నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఈ చిన్న జామ్ బాటిల్ ఫుల్ అవుతుంది గీ. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.